అని చెప్తున్నాను. తమన్ గారు హాయ్ హాయ్. యాక్చువల్లీ బిఫోర్ ద నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా. సరే ఓకే, అంతా బాల్ అటువైపు ఉంది అనుకున్నాను. చెప్పు. బిఫోర్ ద రిలీజ్ అందరూ అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు, అంటే ట్రైలర్ విట్నెస్ చేసిన వాళ్ళు అందరూ అండ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, మీరు ఫస్ట్ ఆడియన్ ఏ ఫిలింకైనా. మేము రేపు పొద్దు నుంచి వెళ్ళడం చూస్తాం. మీరు ఫస్ట్ చూడగానే లైక్ రీల్స్ వైజ్గా చూస్తుంటారు కదా, అఖిల్ పర్ఫార్మెన్స్ చూసి మీరు విట్నెస్ చేసి చెప్పండి. అదే బికాస్ 99 కొట్టి ఒక 5 బాల్ వేస్ట్ అయినా ఒక 100కి వెయిట్ చేస్తాం, అవుట్ అయిపోకూడదు, డెఫినెట్గా కొట్టేయాలి, ఆ 1 రన్ తర్వాత సెలబ్రేట్ చేయాలనుకుంటాం కదా, అదే ఫీల్. సో ఇప్పుడు 99 కొట్టేశాడు, రేపు ఒక్కరోజు ఒప్పుకుంటే 100 కొట్టేస్తాడు. సో మాకంతా క్రికెటే, మాకు అన్ని రిలేషన్, ఎవ్రీథింగ్ రిలేటింగ్ విత్ క్రికెటే. స్టూడియోలో కూడా అన్నీ అంత క్రికెట్ జోన్లోనే ఉంటాం, అంత కంపారిజన్ విత్ క్రికెటే ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా ఫస్ట్ డే చూసేసినప్పుడే వి అండర్స్టాండ్. నేను అఖిల్ గారికి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నందు నా దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ చెప్పడానికి. చెప్తే ఉండే ఈమోజీలో ఉండే అన్ని బాంబులు పంపించాను అఖిల్కి, ఉండే బాంబులు, కత్తిలు, కటార్లు అవన్నీ పెట్టి అఖిల్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టాను, ఈ సినిమా అసలు వదలదు, ఇది వేరే లెవెల్ ఫిల్మ్, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఈ లెనిన్కి కాటన్ కూడా కలుపుదామని ఫిక్స్ అయిపోయాను. అఖిల్ గారు ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మనం ఇప్పుడు థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా డీసెంట్గా అడిగారు. నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో వేసిన సెట్లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల్ గారు కానీ అక్కడ దగ్గరుండి చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్రెజెడ్గా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్కి సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, సో దాని గురించి. అప్పుడు ఆయన డైపర్ కూడా వేసుకోలేదండి. అఖిల్ గురించి అఖిల్ అడగలేదు, నాగార్జున అడిగాను, నాగార్జున గారిని అడిగాను, పిల్లాడు నేను నాగార్జున గారిని అడిగాను. నేను మీరు అడగండి, అప్పుడు మురిసిపోయింది చూసి ఇప్పుడు యాక్టింగ్ గురించి డైరెక్టర్ గారు. బికాస్ నా రిలేట్ అవుతున్నాను, బికాస్ నేను కూడా అప్పుడు సుశీంద్రికి వర్క్ చేశాను. నేను కూడా షూటింగ్ వచ్చాను అప్పుడు, నేను అందుకోసం అడిగా. సరే మీకు నాకేంటండి, సరే కానీ ఇప్పుడు ఏం కావాలి? నాగార్జున గారు చెప్పండి సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఏం కావాలి? సురేష్ నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. రైట్. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నా అండి, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేశారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును, మీతో చేయాలని హీరోలు అందరూ కలగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీకి కూడా మీతో చేయాలని ఉంటుంది. ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నా. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిలిం, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు, అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్క్గా సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా రిస్కీగా ఆడియన్స్కి? అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు. ఎస్, యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు
రీసెంట్ ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్గా ఎక్కడున్నారు ఇక్కడ ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ అని? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే నువ్వే చెప్పు. పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తుంది. మీకు ఆకలి ఇట్లేదు మీ ఎవరికి? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours. భాగ్యశ్రీ. హాయ్ భాగ్యశ్రీ. సో నాగ్ సార్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే నిజంగా గ్రేట్ థింగ్. నాగ్ సార్ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు, బట్ సార్ నుంచి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ, నాగ్ సార్ ఒక అప్రిషియేషన్ ఇచ్చారు మీకు, సో మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసేయచ్చని. సో యాక్చువల్గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలు అందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు సార్, అంటే అందరూ మహాభారతం అనేదాన్నే మాట్లాడుతూ ఉన్నారు. అనేక ఘట్టాలు ఉంటాయి, మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్, అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఆ పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు? ఒక కమర్షియల్ సినిమా లాగా లేకపోతే ఎట్లా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 minutesలోనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. సో దాన్ని మనం ఇప్పుడు రివీల్ చేయలేము. సో మీరు థియేటర్లో వచ్చి కూర్చోగానే ఫస్ట్ వాయిస్ ఓవర్తో మీకు నీట్గా అసలు ఏ వరల్డ్లో మిమ్మల్ని అంటే ఎక్కువ చేయకండి. సో ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అందరూ అఖిల్ గారు ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, ఆయన చేస్తున్నారు. బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డీల్ చేయడానికి ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఎట్లా? ఉన్నాయండి. నేను కొంచెం ఎక్కువ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా నేను డీల్ చేయగలను, నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు సో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్గా రాసుకొని సో 1-4 సార్లు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఓకే, నాగ్ సార్ సలహాలు ఏమి ఇచ్చారు మీకు పర్టికులర్గా కథల విషయంలో కానీ? 100% అండి. నేను ఫస్ట్ నాగ్ సార్తో ఒక సీన్ రాస్తున్నప్పుడు కానీ నాకు ఏ డౌట్ ఉన్నా నేను నాగ్ సార్తో డిస్కస్ చేసేవాడిని అండి. ఇన్ఫ్యాక్ట్ నేను అఖిల్ గారు కానీ నాగ్ సార్ని ఎక్కువ కలిసి ఉంటాం మేము ఇద్దరం. సో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఏం బెటర్ చేయొచ్చు ఏంటి అనేది ఇన్పుట్స్ అవి చాలా తీసుకున్నాను. సో అవి ఏంటనేది మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు ఇందాక ట్రైలర్ చూపించారు కదా, ట్రైలర్ చాలా బాగుంది. నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు, చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారన్నారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి అఖిల్ని సినిమాలో? అట్లే ఉంటుందండి, అది చెప్పలేదు, ఓన్లీ రంగులు మారుస్తాయని చెప్పాం. అంటే ఒరిజినల్ క్యారెక్టర్లన్నీ రంగులు మారుస్తున్నారు అంటున్నారు. అట్లా లేదండి అలా. అవును, ఇప్పుడు అఖిల్ లీక్ చేసి నాకేమైనా లీక్ అయిందా అలా? లేదు, అలాంటిది లేదు. నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు, సోలోగా చేసేవారు. బట్ ఈసారి మనం ఎంటర్టైన్మెంట్స్ మీద అట్ ద సేమ్ టైం సితారాతో కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో ఉంది, అదే ఉంది సార్. బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు. అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు అదే బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని
చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్ మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్. అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా, ఎట్లా మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు, అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి, ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని. చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి, ఏమంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం.